గురుమూఢమి జూన్ 11 నుంచి జూలై 12 వరకు గురుమూఢమి. ఎటువంటి గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు కూడా లేవు, ఉండవు కూడా గురుమూఢంలో. చేసుకోవడానికి అంత మంచిది కాదు. అలాగే జూలై 24వ తారీఖు వరకు కూడా ఆషాఢమాసం ఉంది. ఆషాఢమాసంలో కూడా ఎటువంటి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ముహూర్తాలు, శుభకార్యక్రమాలు మనం చెయ్యం మన తెలుగువారి సాంప్రదాయంలో. కావున జూన్ 11 నుంచి జూలై 24 వరకు కూడా ఎటువంటి ముహూర్తాలు లేవు. గృహప్రవేశానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ముహూర్తాలు లేవు. ఎప్పటి నుంచి? జూన్ 11, 2025 నుంచి జూలై 24, 2025 వరకు కేవలం నెలన్నర మాత్రమే ముహూర్తాలు లేవు. చాలామంది అడుగుతున్నారు, పంతులు గారు 2 నెలలు ముహూర్తాలు లేవంట, ఇంకా అసలు ముహూర్తాలే లేవంట, 3-4 నెలల వరకు కార్తీక మాసంలోనే ఇంకా ముహూర్తాలు ఉన్నాయంట, అలా అని చెప్పి చాలా నెగిటివ్ వీడియోస్లో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మవాకండి. కేవలం నెలన్నర మాత్రమే లేవు. జూలై 26 నుంచి 25వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. జూలై 26వ తారీఖు నుంచి విశేషంగా ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసం మొత్తం కూడా పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, శుభ కార్యక్రమాలకి ముహూర్తాలు ఉన్నాయి. ఎవరైనా సరే పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు చేయించుకునేవారు మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారిని వెళ్ళి సంప్రదించండి. అంతేకాని సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవాకండి, ఫేక్ న్యూస్లు నమ్మవాకండి. ఓన్లీ నెలన్నర 41 నెలన్నర రోజులు మాత్రమే ముహూర్తాలు లేవు. ప్రతి ఒక్కరికి తెలియజేయండి.